హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చింది కదా, సో ఇదైతే నా ఫ్రైడే వ్లాగ్ అనమాట. నిన్న షూట్ చేసినది. సో అందరూ మంచిగా శ్రావణ మాసంలో మంచిగా లక్ష్మీదేవిని మంచిగా పూజించుకొని వరలక్ష్మి వ్రతము అన్ని మంగళవారాలు మంచిగా పూజ అయితే చేసుకోండి. సో అర్లీ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేనైతే దోశ వేసాను అనమాట ఇక్కడ. సో మా ఇంట్లో వాళ్ళు పల్లి చట్నీ కంటే ఈ ఉల్లికారం, మా సైడ్ రాయలసీమ సైడు ఉల్లికారం అని ఎర్ర చట్నీ వేస్తాము. సో ఈ ఎర్ర చట్నీ బాగా తింటారనమాట. పల్లి చట్నీ కంటే ఇది బాగా లైక్ చేస్తారు. సో అందుకు నేను ఆల్మోస్ట్ ఎక్కువ పల్లి చట్నీ కంటే ఎర్ర చట్నీనే వేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు అయితే మా జోష్కి స్కూల్ లేదు, మా నితీష్ బాబుకు స్కూల్ ఉంది. సో ఆయననైతే రెడీ చేసి పంపించాలి. సో ఇంట్లో వాళ్ళకైతే ఇల్లు క్లీన్ చేసుకొని బయట ముగ్గేసి ఇంకా దోశలు అయితే పోసిచ్చేసాను అనమాట. కానీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, చాలామంది అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతము యూట్యూబ్లో చాలామంది చూసి సెలబ్రిటీని చూసి వాళ్ళంత బాగా చేసుకుంటున్నారు, వీళ్ళు ఇంత బాగా చేసుకుంటున్నారు, మనం చేయలేకపోతున్నామని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన స్తోమతకు తగినట్టు మనం పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళు ఏదో అన్ని హంగులు ఆర్భాటాలు పెద్ద పెద్ద 10,000 పట్టు చీరలు కట్టినారు, మనం కట్టలేకపోతున్నామే, వాళ్ళ అమ్మవారికి 10,000 పట్టు చీరలు కట్టినారు, పెద్ద పెద్ద నగలు వేసినారు, ఇవన్నీ చూసి కూడా చాలామంది లేడీస్ ఫీల్ అవుతున్నారండి. నేను చాలా గమనించాను అనమాట. సో అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు, మన స్తోమతకు తగినట్టే మనం చేసుకోవాలన్నమాట. అరే నువ్వు చేస్తావు కదా అనుకుంటారేమో. నేను ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు 10,000 చీర కట్టినారనుకోండి, మనం 1,000 రూపాయల చీర కడతాం అమ్మవారికి. ఏ పూజ చేసినా ఒక్కటండి, మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని పూజిస్తున్నాం అనేదే ఇంపార్టెంటు. అంతేగాని వాళ్ళు ఏదో 10,000 చీరలు కట్టి పెద్ద పెద్ద నగలు వేసి మంచిగా అంటే వాయనాలు పెద్ద పెద్ద డబ్బులు అంటే ఎక్కువ గ్రాండ్గా వెండి గిన్నెలు అవన్నీ ఇస్తేనే అమ్మవారి కరుణిస్తారనేది ఏమీ ఉండదు. ఎప్పటి నుండైనా వరలక్ష్మి వ్రతం అనేది మనం అమ్మవారికి పూజ చేసుకొని ఇంట్లో దేవునికి పూజ చేసుకొని ఫస్ట్ ఏంటిది, అమ్మవారికి కలశం పెట్టుకోవడం ఇంపార్టెంట్. కలశం పెట్టుకొని మీరు ఏమీ లేకపోతే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి పటం కానీ చిన్న విగ్రహం కానీ పెట్టుకొని పూజ చేసుకొని మీకు చేతనైనంత 1-2 ప్రసాదాలైనా, ఒక పులిహోరో ఒక పరమాన్నమో ఒక ప్రసాదాలు చేసి పెట్టి అక్కడ పెట్టి తోరణాలు కట్టుకొని పూజ చేసుకోవడము. తర్వాత వాయనానికి ఒక 4-5 అంటే 4 గాజులు, తమలపాకులు, పసుపు, కుంకుమ, అరటిపండు, కొన్ని శనగలు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇస్తే చాలు. అంతేగాని వాళ్ళు ఏదో ఈ సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ ఇప్పటికే మేము ఇన్ని వేల చీరలు కొన్నాం, అన్ని వేల చీరలు కొన్నాం అనేది అన్ని వీడియోలో స్టార్ట్ చేసినారు. ఇంకా నెక్స్ట్ మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం ఆ వీడియోలు అన్నీ చూడడము. చాలామంది లేడీసు మనం వాళ్ళలాగా చేయలేకపోతున్నామే అని ఫీల్ కావడం, ఇది బాగా అయిపోతుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా కూడా మన స్తోమత ఏంది, మనం ఎంతవరకు చేయగలము, ఏ పనైనా అమ్మవారికి పూజలు. ఇంకొకటండి, చాలామంది ఆ యూట్యూబ్లో ఏవేవో చూసి వాళ్ళకి చేతనైనా కాకపోయినా చీకట్లో 4 లేసి 3 లేసి అరే అసలు చాలా ఇదైపోతుంది. యూట్యూబ్లో చూసి మీరు ముందు ఎలా పూజ చేసుకుంటున్నారో మీరు సెల్లులో చూసి పాటించాల్సిన పని లేదు. మీరు ఇంతకుముందు ఎలా పూజ చేసుకుంటున్నారో అలానే పాటించండి. ఏదో కొత్తగా సెల్లులో ఎవరో ఏదో చెప్పినారని వెరైటీవన్నీ కొత్తవన్నీ. ఇంకొకటండి, కొంతమంది బిజినెస్ కూడా చాలా చెప్తారు, అవి చేస్తే లక్ష్మీదేవి వస్తుంది, ఇవి చేస్తే లక్ష్మీదేవి వస్తుంది. ఇదంతా అండి ఒకటండి, కొంతమంది చెప్తారు కదా, కొన్ని బిజినెస్ల వల్ల అదృష్టం ఉండాలి, మనకు కష్టపడే గుణం కూడా ఉండాలండి. ఇంకొకటి, మనము డబ్బును చాలా జాగ్రత్తగా పొదుపు కూడా చేసుకోవాలి. మన దగ్గరికి డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మనం పొదుపు కూడా వేసుకోవాలి. వచ్చినది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే మిగలదు. సో మనం వీలైనంత వరకు ఆ పూజకు అంటే నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ గురించి చెప్తున్నాను అనమాట.
చాలామంది ఫీల్ అయ్యేది దీని గురించే. సో మీకు స్తోమతకు తగినంత మీరు 500 చీర పెడతారా, 500 చీరే పెట్టుకోండి. జస్ట్ ఒక 2 జాకెట్లు పెట్టేసి ఒక 500 చీర దేవుడికి పెట్టేసి, మీ దగ్గర ఏమన్నా ఒక రకమైన మెత్తటి చీర ఉన్నా కూడా అది కట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళేదో ఇవన్నీ యూట్యూబ్ వచ్చినాకండి బాగా ఇదైపోతున్నాయి. ఇంకొకటి ఖర్చులు కూడా అండి, చాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి అన్నమాట. సో అలా ఎప్పుడు ఫీల్ కావద్దు. ఎప్పుడు కూడా మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించడం అనేది ఇంపార్టెంట్. సో అదనమాట నేను చెప్పాలనుకునేది. మనం మనస్ఫూర్తిగా ఎవరిని బాధ పెట్టకుండా మన స్తోమతకు తగినట్టు మనం పూజ చేసుకుంటే చాలు. వాళ్ళు ఎవరో చేసినారు, వీళ్ళు ఇవి ఇచ్చినారు, వాళ్ళు ఇవి ఇచ్చినారు, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఎప్పుడు మన స్తోమత ఏంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మనం ఎంత పొదుపు చేయాలి, మన పిల్లల ఖర్చులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ స్కూల్ ఫీజులు ఎన్ని ఉన్నాయి, మనం వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, మనకేమన్నా రేపు పొద్దున హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దానికోసం మనం ఎంత డబ్బులు దాచిపెట్టుకోవాలి, మన ఫ్యూచర్కి. ఇప్పుడు అందరూ పూర్తిగా కొన్ని సంవత్సరాల వరకు రిటైర్డ్ అయ్యేంత వరకు జాబులు చేయలేరు. సో ఇప్పుడు మనం సంపాదించే ఏజ్లోనే పొదుపు ఎక్కువ చేసుకొని ఆ పొదుపు చేసిన డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే అది కొంచెం ఎక్కువ పెరుగుతుంది, దానికి వడ్డీ ఎక్కువ వస్తుంది అనేది ఆలోచించుకొని ఇలా పొదుపు చేసుకుంటే బెటర్ అన్నమాట. ఎప్పుడు కూడా మనకి జీతం ఎంత వస్తుందో దానికి అంతో ఇంతో పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర పొదుపు అయితే లేదు, బట్ మా ఆయనకు ఉన్నాయన్నమాట ఇలాంటి అలవాట్లు కొంచెం. సో నేను అందుకు ఆలోచించి చెప్తున్నాను అన్నమాట. సో ఎవరైనా సరే లేడీస్ అనేవాళ్ళు కూడా పొదుపు చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళను చూసి వీళ్ళను చూసి అయితే మీరు బాధపడకండి. మీ స్తోమత ఎంతవరకు ఆ స్తోమతకు తగినట్టే మీరు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోండి. వాళ్ళను వీళ్ళను చూసి హంగులు ఆర్భాటాలకైతే అస్సలు పోవద్దు. నేను చెప్పాలనుకున్నదైతే ఇదే అన్నమాట. నేను చాలామంది ఫీల్ కావడం కూడా చేసిన. ఎప్పుడు బాధపడొద్దండి. వాళ్ళు ఇంకొకటి మెయిన్ ఏంటంటే చాలామంది యూట్యూబ్ వీడియోలో వాళ్ళ ఇంటీరియర్ చూసి ఈ ఇండ్లకి ఎంత డబ్బులు పెడుతున్నారంటే అసలు ఎంతమందో అప్పులు చేసి తీసుకొచ్చి కూడా పెడుతున్నారండి అసలు ఘోరంగా. అంటే ఎప్పుడైనా సరే మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం అంతో మన దగ్గర చాలా మనకి ఇల్లు కొనుక్కోవాలి అంటే అది మనకి ఎంతో అవసరం అయ్యుండి మన దగ్గర ఆల్రెడీ చాలా డబ్బులు ఉంటేనే కొనుక్కోవాలి. పెద్ద పెద్ద ఈఎంఐలు పెట్టుకున్నాం అనుకోండి, సడన్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎక్కువ ఈఎంఐలు కూడా ఉండొద్దు అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సడన్గా ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారాలన్నా, సడన్గా ఉద్యోగం లేకుండా ఒక 2-3 నెలలు మన ఇల్లు గడవాలన్నా ఎక్కువ ఈఎంఐలు ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మామూలు జాబ్ వాళ్ళు ఎక్కువ పెట్టుకోరు, ఇట్లా ఈఎంఐలు ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళే నడిపిస్తారనమాట. సో నేను అనేది ఏంటంటే టెన్షన్ ఉండద్దు అనమాట మనిషికి. సో ఇంకొకటి వచ్చే డబ్బుల్లో ఎక్కువ పొదుపు చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇదైతే నా మార్నింగ్ నుండి రొటీన్ అయితే నడుస్తూ ఉంది. నేనైతే సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకున్న తర్వాత నేను అమ్మవారి గుడికి శక్తి టెంపుల్కి అయితే వెళ్ళానన్నమాట. సో వెళ్ళనీకైతే రెడీ అయ్యాను. కొంచెం పూలు పండ్లు అన్నీ పెట్టుకొని బ్యాగ్లో అయితే రెడీ అయ్యాను. మార్నింగ్ నుండి వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. నేను వెళ్ళేసరికి 7:15 7:20 అట్లా అయింది. సో టెంపుల్కి అయితే వచ్చాము. ఫస్ట్ మనకి టెంపుల్లో విఘ్నేశ్వరుడు టెంపుల్ అయితే ఉంటుంది చిన్నగా. ఇక్కడ శుక్రవారం రోజు అంటే ఒక వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి. బట్ ఇప్పుడు ఈరోజు శుక్రవారం కూడా కుంకుమ పూజలు అయితే సామూహిక కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి. సో మనము విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ దుర్గామాత ఉంటారనమాట. సో ఇక్కడ అమ్మవార్లు దుర్గాదేవి అలాగే లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవార్లు అయితే ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేము వెళ్ళేసరికి కుంకుమ పూజ అయితే జరిగింది. సో నేను ఇప్పుడు కుంకుమ పూజకు నెక్స్ట్ వీక్ కుంకుమ పూజ జరుగుతుంది. ఇది నేను కరీంనగర్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో సామూహిక కుంకుమ పూజలకి కరీంనగర్లో ఉన్న వాళ్ళు శక్తి టెంపుల్కు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆ సామాన్ల కోసం చెప్తున్నా. ఎవరైనా ఏ కుంకుమ పూజకైనా మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో కుంకుమ పూజ జరిగితే అక్కడికి మనం ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలంటే
పసుపు, కుంకుమ, అక్షింతలు, 5 పోకలు, 3 పసుపు కొమ్ములు, బియ్యము, 5 తమలపాకులు, 2 ఎండు కొబ్బరి గిన్నెలు, లేకపోతే 2 ఎండు కొబ్బరి కుడకలు అంటారు తెలంగాణలో. సో కుడకలు. అలాగే మనం పాలు, పెరుగు, నెయ్యి, తేనె అన్నీ కలిపి తయారు చేసుకున్న పంచామృతం ఒక చిన్న గ్లాసు, అలాగే వస్త్రం, దూది, అలాగే విడి పువ్వులు, 3 అరటిపళ్ళు, చక్కెర, కొద్దిగా చక్కెర, సో కింద పరుచుకోనికి ఒక న్యూస్ పేపరు, అలాగే ఒక గ్లాసు, ఒక చిన్న చెంబు, ఒక 2 బ్లౌజ్ పీసులు, ఒక చెంచా అన్నమాట. ఇవన్నీ అయితే మనము కుంకుమ పూజకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ సామాగ్రి మొత్తం మనమే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ చూశారు కదా, అమ్మవారిని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అమ్మవారి టెంపుల్కి పోతే అసలు నిజంగా అండి మన మనసులో ఏమైనా బాధ ఉన్నా కూడా అసలు చాలా ప్రశాంతంగా, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే. సో నేను టెంపుల్లో అయితే అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇంటికైతే వచ్చానమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు ఆకలి మీద ఉన్నారు. సో వాళ్ళకైతే నేను ఎలాగో దోశపిండి ఉంది కదా అని చెప్పేసి దోశపిండితోనే కొంచెం ఆనియన్స్, జీలకర్ర, కొంచెం శనగపప్పు అన్నీ వేసేసి పొంగనాలలాగా అయితే పోసాను అనమాట. సో మళ్ళీ రొటీన్గా దోశలే అంటే సరిగ్గా తినరని చెప్పేసి పొంగనాలు పోసాను నైట్కు. సో నేను చెప్పాను కదా ఈ వ్లాగులో. సో ఎవ్వరు బాధపడకండి, ఎవరి స్తోమతకు తగినట్టే వాళ్ళైతే పూజలు చేసుకోండి. యూట్యూబ్లో వాళ్ళని చూసి అయితే అస్సలు ఫీల్ కావద్దు. వాళ్ళకి ఆ సెలబ్రిటీస్కి ఆల్రెడీ వాళ్ళకి ఆ సీరియళ్ళ వల్ల చాలా డబ్బులు వస్తాయి. ఇంకొకటి వాళ్ళ వ్లాగ్, ఆ వరలక్ష్మి వ్రతం వ్లాగు రీచ్ అయిన దానికి కూడా వాళ్ళు పెట్టిన దానికనే డబ్బులు వస్తాయి. సో మీరు అవన్నీ ఫీల్ కావద్దు. సో నేనైతే టిఫిన్ చేసిన, నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం బౌళ్ళన్నీ తోమేసి వంట రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నిజంగా కొంచెం ఓపిక ఉండి ఇలా నైట్ క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్. సో నాకు ఈ మధ్య నైట్ క్లీన్ చేయకపోతే బాగా చిరాకు అనిపిస్తుంది. సో అందుకే ఈరోజైతే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగాలేకుంటేనో లేకపోతే కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటేనో అలా ఉన్నప్పుడైతే నైట్ తోమను. బట్ ఇప్పుడు శ్రావణ మాసం కదా, అర్లీ మార్నింగ్ తోమాలంటే బాగా లేట్ అవుతుంది పూజ చేసుకోనికి. అందుకని కంపల్సరీ నైటే తోముకుందామని డిసైడ్ అయినా అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకా నేను ఈ పనులన్నీ పూర్తి చేసేసరికి 10:30 అయిందనమాట. సో